నమస్తే. పార్లమెంటు సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని విపక్షాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. కానీ విపక్షాల ఆటలు సాగనివ్వడం లేదు. బీజేపీ ముఖ్యంగా అమిత్ షా తాజాగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడంతో పాటు గత చరిత్రను కూడా తవ్వి చూపించి ఇది మీ చరిత్ర అని చెప్పి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు, ఏకి పారేశారు. రాహుల్ గాంధీ అడిగినటువంటి క్వశ్చన్స్ ఏంటి, అమిత్ షా గారు చెప్పినటువంటి సమాధానాలు ఏంటి, వీటి గురించి క్లుప్తంగా ఈ యొక్క డిస్కషన్లో మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు, పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం. ప్రసాద్ గారు, అమిత్ షా ఈ మధ్య కాలంలో ఒక ఫైరింగ్, ఒక మాటల తోటాలు పేల్చారు రాహుల్ గాంధీ అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా. ఈ బీజేపీ ఏం చేసింది, గతంలో కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది కూడా చెప్పారు. సో ముందుగా మనము ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ నియమించడంలో ఎందుకు సీజేఐని తొలగించారనేది ఆయన ప్రధానమైనటువంటి క్వశ్చన్ అడిగారు. దాంతో మొదలు పెడతాం. రాజు గారు రాజకీయ దురంధరుడు ఆయన అమిత్ షా గారు. ఆయన చెప్పిన వాట్లకి వీళ్ళు తట్టుకోలేకపోయారు. ఆయన మాటల తూటాలకి వీళ్ళు తట్టుకోలేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అనమాట. ఈ రాహుల్ గాంధీ ఇంకా మిగతా అపోజిషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళ రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్ కమిషనర్ నియమించడము అదొకటి. అయితే అమిత్ షా గారు చెప్పింది ఏంటంటే మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఉంది ప్రాసెస్. దీనికి ప్రైమ్ మినిస్టర్ గారు, క్యాబినెట్ మినిస్టర్ గారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆర్ నామినేటెడ్ ఎంపీ ఉంటారు అని చెప్పడం జరిగింది. సో ఎస్పెషల్లీ ఎలక్షన్ కమిషనర్ అనే పదవి ఏదైతే ఉందో అది దాన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కంట్రోల్ చేయలేదు. దే విల్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇట్స్ అన్ ఇండిపెండెంట్ బాడీ. వీరు చెప్పడం కూడా ఏం చెప్పారంటే, గత హిస్టరీని తీసుకొచ్చి బాబు ఇలా మీ తాతలు ముత్తాతలు వీళ్ళు ఇలా చేశారు, తర్వాత దీన్ని ఇలా సెటరేట్ చేశారని చెప్పడం జరిగింది. అయితే ఇది వరకు వారు చెప్పింది ఏంటి, చాలా ముఖ్యమైనది అంశము, ఎందుకంటే చాలా మంది ప్రజల్లో కూడా వెళ్ళాలి. ఎలక్షన్ కమిషనర్ ని నియమించడము ఎప్పుడు సింగిలే ఉండేది, సింగిల్ ఎలక్షన్ కమిషనర్ ఒక్కళ్ళే ఉండేవారు. వాళ్ళని నియమించడం కూడా ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి ఇది పేరు అని చెప్తే డైరెక్ట్ గా చేసేవాళ్ళు. అలాగే చాలా ఉదాహరణలు ఇచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే ఎప్పుడైతే టిఎన్ శేషన్ గారు చాలా స్ట్రిక్ట్ గా చేస్తున్నారని వాళ్ళకి డౌట్ వచ్చిందో, అప్పుడు దాన్ని 3 బాడీగా చేయడం మొదలు పెట్టారు వాళ్ళు. అందు గురించి బాబు మీరు చేస్తోంది ఇది, ఇలా జరిగింది అని చెప్పడం జరిగింది. ఇంకోటి మనకి వీళ్ళు ఇంకా చూడాలంటే, ఈ రాహుల్ గాంధీ ఏదో డిఫెన్సివ్ గా ఉన్నాడు, చెయ్యి అణుకుతోంది, అలా కాదు. వాళ్ళకి అపోజిషన్ వాళ్ళకి మొత్తం బాడీయే షేక్ అయ్యి బయటికి వెళ్ళిపోయారు. ఇది ఏంటంటే వాకౌట్ డేటా డ్రివెన్ అసర్టివ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అనేది మనము రాజకీయంగా ఎదగాలి అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ చూడాల్సిన ఆ వీడియో పార్లమెంట్ లో అమిత్ షా గారు చెప్పింది చూడాలి. ఇంకోటి చరిత్రలో కూడా వెళ్ళారు అమిత్ షా గారు. నెహ్రూ గారు ప్రధానమంత్రి ఎలా అయ్యారు, అప్పట్లో వల్లభాయ్ పటేల్ని కాదని ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రధాని అయ్యారు, ఇందిరాగాంధీ గారి హయాంలో ఏం జరిగింది, ఎమర్జెన్సీ పీరియడ్లో ఏం జరిగింది, రాజీవ్ గాంధీ గారు ఏం చేశారు, మొత్తం హిస్టరీ మొత్తం బయట పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీకి 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. సో ఓట్ చోరీకి 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఓట్ చోరీ అంటున్నావు ఏంట్రా బాబు, మొత్తం మీరు తిరిగేసి చూపించారనమాట, ఇది మీ పరిస్థితి అని చెప్పడం జరిగింది. ఇంకోటి వీళ్ళు చెప్పడం ఏంటంటే, సరే హర్యానాలో ఇలా జరిగింది, హర్యానాలో అలా జరిగింది, అవి ఇవి అంటే మొత్తం డేటా క్లియర్ గా చూపించారు. హర్యానాలో బీజేపీ గెలిచింది, దాంట్లో ఈవీఎం వివిపిఏటిలో రేట్లు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. అలాగే ఈ వివిపిఏటి వెరిఫికేషన్ లో ఎలక్షన్ కమిషన్ 2024 లోక్సభ ఎలక్షన్ లో దగ్గర
42,700 పోలింగ్ స్టేషన్స్ లో జరిగినవన్నీ వాళ్ళు మొత్తం చెక్ చేశారు. ఎక్కడ ఎటువంటి డిస్క్రిపెన్సీస్ ఎక్కడ దొరకలేదు. సో ఇంత పకడ్బందీగా జరుగుతున్నా ఇంకా ఇతను చెప్పడము, ఇంత డేటాతో కౌంటర్ చేయడంతో వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పలేని పరిస్థితి అయిపోయింది అనమాట. సో అలాగే ఇప్పుడు ఈ దగ్గర దగ్గర 1 కోటి ఓట్లు, డూప్లికేట్ ఓట్లు లేకపోతే ఇన్వాలిడ్ ఎంట్రీలు ఉన్నాయి, గత 5 సంవత్సరాల్లో డిటెక్ట్ చేశారని చెప్పడం జరిగింది. ఇవి కూడా ఏంటి, అవి నంబర్స్ అన్నమాట. సో అందు గురించి ఇక్కడ మన రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్టు దాంట్లో పట్టేం లేదు దాంట్లో. సో ఇంకో ప్రశ్న ఏంటి, మీరు 45 రోజులే ఎందుకు ఉంచారు ఈ సీసీటీవీ ఇవి అని చెప్పడం జరిగింది. సరే, ఈ 45 రోజులకు ఏంటంటే ఇప్పుడే కాదు, 1951 పీపుల్ యాక్ట్ సెక్షన్ 81 ప్రకారము ఏదైతే ఉందో మనకి ఈ బ్యాలెట్ పేపర్లు అవన్నీ జస్ట్ 45 డేసే ఉంచాలి రిటెన్షన్ పీరియడ్ అని ఉంది. అందు గురించే దాన్ని కూడా మేము కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది అనమాట. సో అందు గురించి ఈ సీసీటీవీ దాని గురించి అసలు ప్రశ్నే లేదు అని చెప్పారు. అంటే దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఎలా అసలు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి అంటే ఒక హోమ్ మినిస్టర్ గారు ఏ విధంగా ప్రిపేర్ అయ్యి డేటా పాయింట్స్ తో ఎలా వస్తున్నారు అనేది అందరూ చూడవలసిన విషయం ఇది. అలాగే రాహుల్ గాంధీని ఉట్టిగానే పప్పు అనలేదు. సో ఇప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది, ఇటువంటి డిబేట్స్ లో పాల్గొనేటప్పుడు ఆయన కాకుండా ఇంకా మంచి సమర్థవంతంగా రీసెర్చ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పెట్టుకుంటే మంచిది. కానీ వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ అన్నమాట. ఇప్పుడు శశి థరూర్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా మిగతా ఎవరైతే ఉన్నారో ఇంకా 3-4 ఉన్నారు, వాళ్ళని ముందు పెడితే వీళ్ళకి ఎక్కడ సైడ్ లైన్ అయిపోతారో, వాళ్ళకి లైమ్ లైట్ రాదనో ఈ అభద్రతా భావం చేత రాహుల్ గాంధీ ఏదో మాట్లాడేస్తాడు, వెళ్ళిపోతాడు. సో అది మనం ఈ గత 10-11 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము, అదే ఇంకా కొనసాగుతోంది కూడా. కరెక్ట్, మీరు అన్నట్టుగా 2009 సంవత్సరం నుంచి అనుకుంటా ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోనే దాదాపుగా 95 ఎన్నికలు జరిగినట్టుగా ఉన్నాయి, ఓడిపోయినవి. కాబట్టి మేబీ సెంచరీకి చేరువలో ఉన్నారు ఆయన, 95 నాట్ అవుట్. అంటే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? బేసిక్గా సోనియా గాంధీ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, రాహుల్ గాంధీ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడేమో ఎన్నికల సంఘం బాగా పనిచేసినట్టు లెక్క, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు మాత్రం ఎన్నికల సంఘం బాగా పనిచేయలేదు, ఈవీఎంలు మోసం చేసాయి. గెలిచినప్పుడు వాళ్ళ లీడర్షిప్, మా సారథ్య విజయం ఇది గొప్పతనం అని చెప్తారు, ఓడిపోయినప్పుడేమో ఎన్నికల సంఘం మీద పెడతారు. ఇది హిపోక్రసీ. సో అందు గురించి ఏంటంటే, సరే మీరు ఇందాక అడిగారు చీఫ్ జస్టిస్ని ఎందుకు ఇది చేశారు అని. ఒకటి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే పార్లమెంట్ ప్రెరగేటివ్ ఆర్టికల్ 324 సెక్షన్ 1లో ఏముందంటే పవర్స్ ఆఫ్ పార్లమెంట్ లో ఈసీఐ అపాయింట్మెంట్స్ ఉన్నాయి, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అందు గురించి అప్పుడు అంతకుముందు ఏదైతే నియమించిందో అది ఓన్లీ టెంపరీ ఫిక్సే అది. సో అంతేగాని సో అదేం పర్మనెంట్ రూల్ అని కాదు. సో మొత్తం చట్టం న్యాయంగా నడుస్తోందా లేదా అని చూసేది వరకే మనకి సుప్రీం కోర్ట్స్ పర్వ్యూలో ఉంటుంది. కానీ చట్టాన్ని ఎలా ఉంచాలి, కొత్త చట్టాలని ఏమైనా మనం పెట్టాలా, లేకపోతే దానికి అమెండ్మెంట్స్ చేయాలా, ఇటువంటివన్నీ చేయాల్సింది. అలాగే కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ ని అపాయింట్మెంట్ చేయాల్సింది పార్లమెంట్ ప్రెరగేటివ్. అందు గురించి ఏంటంటే రాహుల్ గాంధీ ఎలా తీశారు అలా తీశారు, ఇటువంటి దాంట్లో ఏం పట్టు లేదు. అంటే ఆయన 2004 నుంచి అనుకుంటా ఎంపీ అయ్యారు. ఇన్నేళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నా సరే అసలు పార్లమెంట్ ఏం చేయాలి, కోర్టులు ఏం చేయాలి అనే అవగాహన లేకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి న్యూస్లో కనిపించడమే తప్ప మిగతా ఏంటి ఎక్కడ ఏం తెలియట్లేదు వారికి. సో అది మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండే ఆ పొజిషన్ లో ఇటువంటి పప్పుగాళ్ళని మనం చూస్తున్నాం. అది మన దౌర్భాగ్యం. మీరు అన్నట్టు
అధికార పక్షం ఎంత బలంగా ఉందో ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉండాలి, నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఆ నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించడం లేదు. కేవలం ఏంటంటే హిట్ అండ్ రన్ లాగా ఆరోపణ చేయడము, బురద జల్లడము, మూవ్ అయిపోవడం, గోల్ పోస్ట్ షిఫ్ట్ చేయడం, ఇదే జరుగుతోంది. ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇదే జరుగుతోంది. ఒకదాని తర్వాత ఏదో ఒక అంశాన్ని తీసుకోవడం, సిఏఏ అంటారు కాసేపు, ఎస్ఐఆర్ అంటారు కాసేపు, ఎన్నికల సంఘం మీద పడతారు కాసేపు, ఓట్ చోరీ అంటారు కాసేపు. ఏ ఒక్కదానికి కూడా ఒక సరైనటువంటి ఆధారాలు చూపించలేకపోయారు కదా ఈ రోజు వరకు. ఎటువంటి ప్రూఫ్ లేవండి. ఈ ప్రూఫ్ చూపించడం పోని ఇన్ని ఓటర్లను డిలీట్ చేసేసారు అంటున్నారు ఎస్ఐఆర్ నుంచి. సో ఇన్ని ఓట్లు డిలీట్ చేసిన తర్వాత ఇది అన్యాయంగా డిలీట్ చేశారు, ఇవి ప్రూఫ్ అని ఎక్కడ జరిగింది ఇప్పటి వరకు? బీహార్లో జరిగిందా? ఒక్కటి కూడా చేయలేదు కదా. ఏదో ఆరోపణలు చేసేయడము, వెళ్ళిపోవడము. సరే మనకి పార్లమెంట్ లో మరి చెప్తున్నప్పుడు మరి నువ్వు ఆరోపించావు కదా, ఆరోపించిన తర్వాత మరి అధికార పక్షం చెప్తున్నప్పుడు నీకు వినే సహనం కూడా లేకపోతే ఎలా? సో అది మనకేంటంటే పార్లమెంటు, మన శశి థరూర్ గారు చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజలు నన్ను ఎన్నుకున్నది పార్లమెంట్ లో నా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చెప్పడానికి, అలాగే అధికార పక్షాన్ని ఎండగట్టడానికి అన్నారు, కానీ అల్లర్లు చేయడానికి, అరుపులు అరవడానికి కాదు అని చెప్పారు. ఇటువంటి వాళ్ళని పెట్టుకుని కూడా ఇటువంటి రాహుల్ గాంధీ చేసే స్టేట్మెంట్లలో మాత్రం ఎక్కడ పస లేకుండా ఉంది. అందు గురించి నేను అనుకోవడము, ఇంకొన్ని రోజుల్లో శశి థరూర్ లాంటి చదువుకున్న మేధావులు కూడా కాంగ్రెస్ ని వదిలేసి మిగతా వాళ్ళు వేరే పార్టీల్లోకి వెళ్లే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయండి. మీరు అన్నట్టు అటల్ బిహారీ వాజ్పేయి లాంటి నేతలు లీడర్ ఆఫ్ అపోజిషన్ స్థాయిలో చాలా ఎంత గౌరవప్రదమైనటువంటి హోదా ఇది. ప్రధానమంత్రి తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఉన్నటువంటి హోదా. సో అలాంటి స్థాయికి తగ్గట్టుగా రాహుల్ గాంధీ బిహేవ్ చేయడం లేదు అనేటువంటి విమర్శలు మీరే కాదు, నేనే కాదు, చాలా మంది చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీకే చేటు కాదు, దేశానికే మంచిది కాదు అనేది. ఈ విధమైనటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది దేశానికే మంచిది కాదు అని మనం చెప్పక తప్పదు. రివ్యూ చేసుకోవాలి బహుశా. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, నమస్తే. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ బండారం మొత్తం బయట పెట్టేశారు అమిత్ షా గారు, లెక్కలతో సహా చరిత్ర మొత్తం కూడా తవ్వి తీసి చూపించారు. నెహ్రూ గారి నుంచి మొదలుకొని ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వరకు ఏమేం జరిగింది, ఏ సంవత్సరంలో ఏం జరిగింది, ఆనాటి ప్రభుత్వంలో ఏం చేసాయి, ఈరోజు మేమేం చేస్తున్నాం అని చెప్పి మొత్తం లెక్కలతో సహా వివరించారు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.